Foul. भारत माता की बाबू वाक्य दिखाया
Jayaraj Lucky, exclusive. Nirmal. प्रधानमंत्री नरेंद्र मोदी इस दौरान आंध्र प्रदेश में जो कैंपेन कर रहे हैं उनका यही नारा है कि अब आंध्र प्रदेश को डबल इंजन सरकार की जरूरत है। यही वजह है कि प्रधानमंत्री या फिर बीजेपी ने यहाँ के दो मजबूत स्थानीय नेता हैं जो चंद्रबाबु नायडू और पवन कल्याण, इनके साथ अलायंस किया है और बीजेपी को उम्मीद है कि अब वाईएसआरसीपी के जो अभी प्रधानमंत्री ने कहा जो गुंडागर्दी का राज चल रहा है आंध्र प्रदेश में, उसे खत्म किया जाएगा। तो आंध्र प्रदेश के लोग भी विकल्प चाहते हैं क्योंकि उन्होंने देखा है लगातार वाईएसआरसीपी के शासन के दौरान किस तरह से यहाँ पर करप्शन के चार्जेस, किस तरह से भ्रष्टाचार में डूबा हुआ है पूरा प्रशासन, और लगातार खुद वाईएसआरसीपी के नेता मुख्यमंत्री जगन मोहन रेड्डी पर 30 से ज्यादा क्रिमिनल केसेस हैं। उन्होंने खुद ये तमाम केसेस अपने एफिडेविट में बताई है। तो जाहिर है आंध्र प्रदेश के लोग बदलाव चाहते हैं और ये बदलाव आज इन सड़कों पर लोग जो जुटे हैं इस बदलाव की उम्मीद में आए हैं कि आंध्र प्रदेश में कुछ बदलाव होगा और विकास की एक नई लहर आएगी। देखिए ये तीनों नेता आंध्र प्रदेश में बहुत मशहूर है, चंद्रबाबू नायडू, पवन कल्याण और प्रधानमंत्री नरेंद्र मोदी। चंद्रबाबू नायडू आंध्र प्रदेश के मुख्यमंत्री रह चुके हैं, लेकिन उनके रहते हुए भी उन्हें ज्यादा वक्त नहीं मिला आंध्र प्रदेश के विकास को लेकर। लेकिन उसके बाद से जब से वाईएसआरसीपी जगन मोहन रेड्डी मुख्यमंत्री बने हैं, आंध्र प्रदेश का विकास कहीं न कहीं रुक गया है। तो और इसके अलावा इतना ही नहीं, केंद्र बीजेपी की जो केंद्र सरकार की योजनाएं हैं, విజయవాడ మోదీ నామస్మరణతో మార్మోగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడలోని కీలకమైన బందర్ రోడ్డులోని మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. విజయవాడలో మోదీ రోడ్ షో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, చెప్పండి, రోడ్ షో ఎలా సాగుతోంది? రోడ్ షో అశేష జనవాహిని మధ్య ఈ ముగ్గురు నేతల రోడ్ షో అయితే కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా సమయానికి చేరుకుని అక్కడికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తన రోడ్ షో ప్రారంభించారు. ప్రచార రథం పైన ఎక్కి ముగ్గురు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రస్తుతం బందర్ రోడ్డు మీదుగా ఈ ర్యాలీ అయితే ఈ రోడ్ షో అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పీవీపీ స్క్వేర్ నుంచి ఆయన ప్రచార రథం సాగుతోంది. చుట్టూ అశేష జనవాహిని బీజేపీ అలాగే టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు జనం కూడా పెద్ద ఎత్తున ఈ ముగ్గురు నేతలను చూసేందుకు అలాగే వారికి అభివాదం తెలిపేందుకు ప్రస్తుతం ఇదంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం బెంచ్ సర్కిల్ వరకు కూడా పూర్తిగా
పెద్ద అశేష జనవాహిని ఆ ముగ్గురు నేతల కోసం ఎదురు చూస్తుంది. అలాగే ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కనుక వీరి మోదీ రోడ్ షో కోసం విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,000 మంది పోలీసులు ఈ బంద రోడ్ లో ఉన్నటువంటి ఆయన రోడ్ షో జరిగేటువంటి ప్రాంతాల్లో మోహరించారు. విస్తృత స్థాయిలో పెద్ద ఎత్తున జనం కూడా చేరుకున్నారు. అందుకు వీలుగా అనువుగా ప్రజలకు అభివాదం చేసేందుకు వీలుగా, అలాగే మోదీ ముగ్గురు నేతల్ని కూడా ప్రజలు చూసేందుకు వీలుగా బ్యారికేడ్లు అలాగే నిర్మించారు. పూర్తిగా ప్రస్తుతం అయితే ఆయన పీవీపీ స్క్వేర్ నుంచి మున్సిపల్ స్టేడియం నుంచి ఆయన పీవీపీ స్క్వేర్ వరకు కూడా ఆయన రోడ్ షో అయితే చేరుకుంది. కొద్దిసేపట్లోనే మోదీ ముగ్గురు నేతలకు సంబంధించినటువంటి రోడ్ షో అయితే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. పూర్తిగా కోలాహలం అలాగే పూర్తిగా 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. అలాగే జనం కూడా జనవాహిని కూడా ఈ షోలో పాల్గొంటుంది. రోడ్ షోలో పాల్గొంటున్నటువంటి నేతలకు అభివాదం తెలుస్తుంది. మొత్తం 1.8 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో పూర్తిగా కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ వాహనం దిగి ఇక్కడ వేచి ఉన్నటువంటి ప్రజలు కూడా అభివాదం చేసే అవకాశం ఉంది. ముగ్గురు నేతలు సంయుక్తంగా అభివాదం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత తదుపరి ఆయన బెంచ్ సర్కిల్ నుంచి గన్నవరం చేరుకొని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. అయితే ప్రస్తుతానికైతే ఆయన మోర్చో అయితే విస్తృతంగా అత్యంత ఉత్సాహం, కోలాహలం మధ్య ఆయన రోడ్ షో కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన మోదీ రోడ్ షో పీవీపీ స్క్వేర్ దాటి టీవీ మేనర్ వైపుగా ప్రస్తుతం కదులుతూ ఉంది. కొద్దిసేపట్లోనే బెంచ్ సర్కిల్ చేరుకునే అవకాశం. ధన్యవాదాలు ధనంజయ్. విజయవాడ మోదీ నామస్మరణతో మారుమోగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడలోని కీలకమైన బందర్ రోడ్డులోని మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. DJ Raj Lucky, exclusive, Nirma. DJ Vijay, Vijayanagaram. DJ Vijay rock in the mix. విజయవాడ మోదీ నామస్మరణతో మారుమోగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడలోని కీలకమైన బందర్ రోడ్డులోని మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. DJ Vijay, Vijayanagaram. DJ Vijay rock in the mix.
DJ Vijay, Vijayanagaram. విజయవాడ మోదీ నామస్మరణతో మార్మోగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడలోని కీలకమైన బందర్ రోడ్డులోని మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. కూటమికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. दूसरी तरफ प्रिंसिपल अपोजिशन पार्टी कांग्रेस वो धर्म के आधार पर, जाति के आधार पर, भाषा के आधार पर और अब तो नस्ल और चमड़े और उसके रंग के आधार पर भेदभाव करने की कोशिश कर रहे हैं। तो ये साफ दिख रहा है भारतीय जनमानस के बीच ये संदेश पहुंच रहा है कि एक तरफ हमारे प्रधानमंत्री, देश के प्रधानमंत्री एक भारत श्रेष्ठ भारत की बात करते हैं, पूरे भारत को एक जोड़ने की बात करते हैं, और दूसरी तरफ कांग्रेस पार्टी की तरफ से ये बयान आता है। लेकिन अब हम रुक करेंगे एक बार फिर से हमारी सहयोगी आयशा भी लगातार बनी हुई हैं विजयवाड़ा से। आयशा, जिस बात का जिक्र विनोद जी कर रहे हैं कि ये जो दीवानापन है, लोग अपने घरों से बाहर निकले हैं, और आप भी कह रही थी कि जो एक स्टाइल होता है, फिल्मी स्टाइल, उस तरीके से लोग उनका वेलकम कर रहे हैं इस वक्त आंध्र प्रदेश के विजयवाड़ा में। लेकिन मेरा सवाल ये कि जिस तरह से अगर व्यक्ति विशेष पीएम मोदी की ही बात कर ली जाए तो बीते 10 वर्षों में उनके प्रधानमंत्री रहते हुए उनके ऊपर और उनके सरकार के ऊपर भ्रष्टाचार का एक भी आरोप नहीं लगा है। एक बात। दूसरी बात कि प्रधानमंत्री और वहां की जनता, आंध्र प्रदेश की जनता, वाईएसआरसीपी के कार्यकाल में जो भ्रष्टाचार के मामले हुए हैं, जिस तरह से वहां पे करप्शन के केसेस आए हैं, इसको लेकर वो त्रस्त है, काफी परेशान है। ऐसे में आपको लगता है कि वाकई इस बार ये जो जनता जो बाहर आई है पीएम मोदी का स्वागत करने के लिए, उनके देखने के लिए, वोट में भी तब्दील होंगे क्योंकि उनको एक विकल्प मिलेगा? इसलिए मैंने ये सारी बातें कही कि व्यक्तिगत तौर पर और सरकार के तौर पर भी कोई ऐसा डेंट नहीं लगा है भ्रष्टाचार का पीएम मोदी के खिलाफ। जी हाँ, बिल्कुल सही कहा आपने। प्रधान
విజయవాడలోని బందరు రోడ్డు జనసంద్రమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి అశేష జనవాహిని ఘన స్వాగతం పలికింది. విజయవాడలోని కీలకమైన బందర్ రోడ్డులోని మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్న భారత ప్రధాని ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. జనానికి అభివాదం చేసుకుంటూ ముగ్గురు నేతలు ముందుకు సాగుతున్నారు. ಕರ್ನಾಟಕದ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ನನ್ನ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರ. Raj Lucky, exclusive, Nirmal. బాబు వాక్యం దిగాలయ్యా. तो ये बहुत ही महत्वपूर्ण इन तस्वीरों के साथ ಕರ್ನಾಟಕದ ಸಮಸ್ತ ಜನತೆಗೆ ನನ್ನ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರ. బాబు వాక్యం దిగాలయ్యా.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగుతోంది. ప్రజలకు అభివాదం చేస్తూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, రోడ్ షో ఎలా కొనసాగుతోంది? విజయవాడలో రాత్రి 7 గంటలకు ప్రారంభమైనటువంటి రోడ్ షో బందర్ రోడ్డుపై కొనసాగుతోంది. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బందర్ రోడ్డుపై తరలివచ్చారు. ఉన్నటువంటి ప్రధాన రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లపై పెద్ద ఎత్తున జనసందోహంతో మొత్తం రోడ్లన్నీ కిక్కిరిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీప్ ఒక వాహనంలోను, అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గుంటూరు, అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడినటువంటి మరో వాహన శ్రేణి మీద కూడా మరో ఓపెన్ టాప్ లో కూడా ఉంటూ ఈ బందర్ రోడ్డుపై రోడ్ షోలో పాల్గొంటున్నారు. ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్యారంటీకి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా నరేంద్ర మోడీ ఫోటోలతోనూ, అలాగే ప్రధాని ఎన్నికల్లో ఇచ్చినటువంటి మోడీ గ్యారంటీ ఆ వాగ్దానాలతో కూడినటువంటి ప్లకార్డులను పట్టుకున్నారు. అలాగే ఈ రోడ్ షోలో పాల్గొన్నటువంటి పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు కూడా నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రదర్శిస్తూ, అలాగే నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను కూడా ప్రదర్శించడం జరుగుతోంది. 3వసారి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని ప్రధానంగా పేర్కొంటూ ఇక్కడ నినాదాలు చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ రోజు పిలేరులో కూడా ప్రధానమంత్రి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించడం జరిగింది. రాష్ట్రంలో సహజ వనరుల కొదవలేదు, అనేకమైనటువంటి సహజ వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే రాష్ట్ర పర్యటనకు, ఇది 3వ దశ రాష్ట్ర పర్యటనకు రావడం, చిలకలూరిపేటలో జనగలం పేరిట నిర్వహించినటువంటి తొలి సభలోను, అలాగే 6వ తేదీన 2 చోట్ల రాజమహేంద్రవరం, అనకాపల్లి నియోజకవర్గాలు నిర్వహించినటువంటి బహిరంగ సభలతో పాటు ఈ రోజు పీలేరులో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైకాపాను పూర్తిగా తిరస్కరిస్తోందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళు అవకాశాన్ని వృధా చేశారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వెనక్కి మళ్లేలా చేశారు, ఖజానాన్ని ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని చెప్పి ప్రధానమంత్రి తీవ్రంగా విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడాలంటే తిరిగి ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలని, మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ తన సభల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోను కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి ప్రధానమంత్రి ఆకాంక్షించడం జరిగింది. అలాగే అమరావతి రాజధాని సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, ఒక రాజధానినే ఏమాత్రం అభివృద్ధి చేయలేనటువంటి నరేంద్ర మోడీ, అభివృద్ధి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు నిర్మిస్తారంటూ పేర్కొన్న చాలా హాస్యాస్పదంగా ఉందని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. రాజధాని అమరావతిపై ప్రధాని ఇస్తున్న భరోసాతో అమరావతి రాజధాని ప్రాంత వాసుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. జగన్ సీఎం అవడంతోనే నిలిచిపోయినటువంటి రాజధాని నిర్మాణం త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందని వారు అంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు రోడ్ షోకి వచ్చినటువంటి ప్రధాని నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలో 29 గ్రామాల ప్రజలు పాల్గొని ఎన్నికల సభల్లో అమరావతి పునర్వైభవానికి కూటమి కట్టుబడి ఉందని అనే సంకేతాలు ప్రధాని ఇచ్చిన నేపథ్యంలో వీరంతా అమరావతి పునర్వైభవాన్ని కాంక్షిస్తూ ఈ రోడ్ షోలో పాల్గొంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతికి మంచి రోజులు వస్తాయనే భావనలో రాజధాని రైతులు, రైతు కూలీలు, అలాగే అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళంతా ఆశాభావంతో ఉండడం జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ 1.8 కిలోమీటర్లు రోడ్ షోలో నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోకి దారి పొడుగున పెద్ద ఎత్తునటువంటి జనసందోహం పూర్తిగా నిలిచడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమి బలం పుంజుకోవడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బలానికి కూడా ఈ తెలుగుదేశం, జనసేనతో కూడినటువంటి మిత్రపక్షంగా ఉంటే 3 పార్టీలు దక్షిణ భారతదేశంలో ఒక మహాకూటమి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందనేటువంటి అంచనాలు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ అందులో భాగంగానే
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ ఇప్పటికి 3 సార్లు రాష్ట్ర పర్యటనకు రావడం జరిగింది. ఈ నెల 13 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రోజుతో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన ముగియబోతోంది. అందుకే సాయంత్రం 6:30 గంటలకు పీలేరులో తన సభను ముగించుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో రావడం జరిగింది. అయితే ఈ రోడ్ షోలో చూస్తే మొత్తం బందర్ రోడ్ అంతా పూర్తిగా కిక్కెత్తిపోయింది. తాలూకా పర్యటన దృష్టిలో ఉంచుకొని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోడ్ షోలో పాల్గొన్నటువంటి ప్రజలు కూడా ఎక్కడికక్కడ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. అలాగే వివిధ రకాల పూలను కూడా వెళ్తున్నటువంటి రోడ్ షో వాహనంపై విసిరి తమ అభిమానాన్ని కూడా చాటుకుంటున్నారు. పెద్ద ఎత్తున పుష్పమాలలతో పాటు పుష్పాలను కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నటువంటి ఓపెన్ టాప్ లో వెళ్తున్నటువంటి వీళ్లపై విసిరి తమ అభిమానం చేస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా 2 చేతులు పైకెత్తి ఈ రోడ్ షోకు వచ్చినటువంటి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, అభిమానులు, అలాగే ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు 3 నాయకులు కూడా ఈ ఓపెన్ టాప్ జీప్ ను పైన ఉండి వాళ్ళందరికీ అభివాదం చేస్తున్నారు. 3 పార్టీల జెండాలతోనూ బందర్ రోడ్డు మొత్తం అంతా కలిసి పూర్తి స్థాయిలో ఉత్సాహభరిత వాతావరణం కొనసాగుతోంది. రాత్రి 8 గంటల వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. బెంచ్ సర్కిల్ వద్ద వరకు 1.8 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరగబోతోంది. అయితే గన్నవరం విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గంలో వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మహాకూటమి అభ్యర్థులను అభివాదం చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ రోడ్ షో ప్రారంభించడం జరిగింది. 7 గంటల రోడ్ షో 34 నిమిషాలుగా ఎంతో ఉత్సాహంగా బందర్ రోడ్డుపై కొనసాగుతోంది. రాష్ట్రంలో సహజ వనరుల పదవి లేకపోయినా ఎంతో అభివృద్ధి చెందిన, ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, కష్టపడే మనుషులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వైకాపా మాత్రం రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధిలో వెనక్కి నెట్టేసింది, తేలుకోనే రీతిలో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు తన పీలేరు పర్యటనలో కూడా రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు, యువత కోసం ఉపాధి లేక వలసిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. నమ్మి అధికారంలోకి వచ్చిన ప్రజలను వైకాపా మోసం చేసింది. 5 ఏళ్లుగా ఏపీలో ఏమాత్రం అభివృద్ధి లేదు, పేదల వికాసం కాదు కదా, మాఫియా వికాసం కోసమే వైకాపా పనిచేసింది. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పి నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి విమర్శనం చేయడం జరిగింది. ఇసుక మాఫియా కారణంగానే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని చెప్పి కూడా విమర్శలు చేశారు. అలాగే దక్షిణాదిలో ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్ ఈ ప్రాంతంలో తీసుకొద్దామని చెప్పి, బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా అని చెప్పి నరేంద్ర మోడీ ప్రశ్నించడం జరిగింది. దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది. నంద్యాల, ఎర్రకోట్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి కాబట్టి కడప, బెంగళూరు రైల్వే మధ్య కొత్త రైల్వే లైన్ కూడా మంజూరు చేస్తాము, అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా ఈ ప్రాంతానికి తీసుకొస్తామని చెప్పి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు చూస్తే రోడ్ షో మాత్రం పూర్తి స్థాయిలో ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం భూమి, ఇసుక, మద్యం పేరుతో మొత్తం దోచేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వమే మద్యం సిండికేట్ గా ఏర్పాటు చేసి మొత్తం అంతా దోపిడీకి పాల్పడుతోందని చెప్పి నరేంద్ర మోడీ తన పర్యటనలో భాగంగా విమర్శలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినప్పుడు రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని కూడా నిలదీయడం జరిగింది. అలాగే భాజపా అధికారంలో ఉన్నటువంటి కాలంలో నిర్మించినటువంటి విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీదుగానే నరేంద్ర మోడీ ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. ఈ వంతెన నిర్మాణం కూడా భాజపా అధికారంలో ఉన్న సమయంలోనే సహకారంతోనే నిర్మాణం అయింది అనే విషయాన్ని కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రధాని వద్ద ప్రస్తావించడం జరిగింది. అలాగే రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కొనసాగించడంతో పాటు అభివృద్ధికి, అలాగే ఉపాధి అవకాశాలకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, మోడీ గ్యారంటీ అనే విధంగా ప్రధానమంత్రి తన ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తన ప్రసంగాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వమే ఆటంకం కలిగించింది. 3 రాజధానులను హామీ ఇచ్చి 1 రాజధాని కూడా నిర్మించలేకపోయింది. వైకాపా ప్రభుత్వ మంత్రం కేవలం అవినీతి తప్ప అభివృద్ధి అనేది లేనే లేదు అని చెప్పి ప్రధానమంత్రి పేర్కొంటున్నారు. ప్రభుత్వ మంత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి మంత్రంగా ముందుకు సాగుతుందని చెప్పి కూడా నరేంద్ర మోడీ పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ రోడ్ షో దారి పొడుగున పెద్ద ఎత్తున మహిళలు, అలాగే కొత్తగా ఓటు నమోదైనటువంటి యువకులు,
రోడ్ షోలో పాల్గొని కేరింతలు కొడుతున్నారు. మరి కాసేపట్లో ఈ రోడ్ షో బెంచ్ వద్దకు చేరుకోబోతుంది. ఇప్పటికే కిలోమీటర్ మేర రోడ్ షో పూర్తయింది. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ మేర ఇంకా ఈ రోడ్ షో ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా సరే ఈ 3 తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి జెండాలను అలాగే వాటికి సంబంధించినటువంటి హోర్డింగ్లను పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని మొత్తం అంతా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. మహిళలు ఈ రోడ్ షోలో ఈ ఓపెన్ టాప్ జీపుకు ముందుగా మహిళలు అయితే ప్లకార్డులు పట్టుకొని నరేంద్ర మోడీ చిత్రపటాలు అలాగే మోదీ గ్యారంటీకి సంబంధించినటువంటి హామీల ప్లకార్డులను పట్టుకొని ముందుకు సాగుతున్నారు. వారి వెనకాల ఈ రోడ్ షో ఓపెన్ టాప్ జీప్ లో ప్రధానమంత్రి రోడ్ షో కొనసాగుతుంది. స్టేజ్ మీద కళాకారులతో దయచేసి స్టేజ్ దిగిపోతుంది. కళాకారులకు మాత్రమే కేటాయించబడింది. సివిలియన్స్ దిగాలి, కళాకారులు ఓన్లీ కళాకారులు ఉండాలి. దయచేసి సహకరించాలి. అదే దిగాలండి, స్టేజ్ దిగాలి.
విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగుతోంది. ప్రజలకు అభివాదం చేస్తూ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, రోడ్ షో ఎలా సాగుతోంది? పార్టీల కార్యకర్తలు అలాగే జనసందోహం మధ్య ప్రస్తుతం ఈ రోజు అయితే కొనసాగుతుంది. ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రచారం మీద అభివాదం చేసుకుంటూ సాగుతున్నారు. మొత్తం 1.8 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం బీఏపీ సర్కిల్ మీదుగా ప్రస్తుతం ఇండోర్ స్టేడియం నుంచి బీఏపీ సర్కిల్ మీదుగా ప్రస్తుతం బెంచ్ సర్కిల్ చేరుకునే దశలో ఉంది. కొద్దిసేపటితోనే బెంచ్ సర్కిల్ ప్రాంతానికి చేరుకుంటుంది. అయితే ఈ ర్యాలీ మొదటి నుంచి కూడా పూర్తిస్థాయిలో సాధారణ ప్రజలతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ అలాగే జనసేనకు చెందినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నాయి. అలాగే బ్యారికేడ్లకు ఇరువైపులా ఉండి ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు అభివాదం చేస్తున్నారు. ఓపెన్ టాప్ జీప్ మీద కదులుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఆనందోత్సాహాలు, కోలాహలం మధ్య కొనసాగుతుంది. ఎన్నికల దగ్గర రావడంతో 13వ తేదీన ఏపీలో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విస్తృతంగా ఈ రోడ్ షో ద్వారా పూర్తిగా కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో అలాగే వారికి సంబంధించిన హామీలు పూర్తిగా ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రధానంగా ఈ ప్రధాని మోదీ అలాగే ముగ్గురు కూటమి నేతల రోడ్ షో అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం కావచ్చు, అలాగే ఈ ఇతర హామీలు దేశంలో జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి బీజేపీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అలాగే వివిధ అంశాలకు సంబంధించినటువంటి కూటమి నేతలు ఇచ్చినటువంటి అంశాలపైన హామీల పైన పార్టీలు కూడా ప్రజలకు హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఈ ముగ్గురు నేతలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పూర్తిగా కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదలతో పాటు 4,000 రూపాయల పెన్షన్, తదితర అంశాలు మహిళలకి పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించేలా వివిధ పథకాలు అయితే
కేఎఫ్సీ ఉంది కదా నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ ఉంది దాటాడు కొంచెం అవసరం బ్యాక్ సైడ్ ఎంబెడం కాదు ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ దగ్గరకు వచ్చాడు ఉన్నారన్న విజయవాడ మోదీ నామస్మరణతో మారుమోగుతోంది. భారత ప్రధాని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన 3 పార్టీల కార్యకర్తలు అభిమానులతో బందర్ రోడ్డు కిక్కిరిసింది. అశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ ఆయన రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు. ప్రధాని మోదీతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఒకే ప్రచార రథంపై నిలబడి రోడ్ షో నిర్వహిస్తున్నారు. 3 అగ్రనేతలను ఒకే ప్రచార రథంపై చూసి అభిమానులు, కార్యకర్తల ఆనందానికి హద్దే లేదు. జై జై ధ్వానాలు పలుకుతూ ప్రధాని మోదీకి జైజైలు కొడుతున్నారు. మూడు పార్టీల కార్యకర్తలతో బందర్ రోడ్డు జనసంద్రమైంది. పార్టీ జెండాల రెపరెపలు, బాణసంచా వెలుగులు, డప్పు మోతలతో విజయవాడ నగరం దద్దరిల్లుతోంది. కీలక కూడలిలో ప్రచార రథాన్ని ఆపించి ప్రజలందరికీ నమస్కరిస్తూ మోదీ రోడ్ షో ముందుకు సాగుతోంది. విజయవాడ మోదీ నామస్మరణతో మారుమోగుతోంది. భారత ప్రధానిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వేలాదిగా తరలివచ్చిన 3 పార్టీల కార్యకర్తలు అభిమానులతో బందర్ రోడ్డు కిక్కిరిసింది. అశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ ఆయన రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు. ప్రధాని మోదీతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఒకే ప్రచార రథంపై నిలబడి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ముగ్గురు అగ్రనేతలను ఒకే ప్రచార రథంపై చూసి అభిమానులు, కార్యకర్తల ఆనందానికి హద్దే లేదు. జై జై ధ్వానాలు పలుకుతూ ప్రధాని మోదీకి జైజైలు కొడుతున్నారు. 3 పార్టీల కార్యకర్తలతో బందర్ రోడ్డు జనసంద్రమైంది. పార్టీ జెండాల రెపరెపలు, బాణాసంచా వెలుగులు, డప్పు మోతలతో విజయవాడ నగరం దద్దరిల్లుతోంది. కీలక కూడలిలో ప్రచార రథాన్ని ఆపించి ప్రజలందరికీ నమస్కరిస్తూ మోదీ రోడ్ షో ముందుకు సాగుతోంది. విజయవాడ మోదీ నామస్మరణతో మార్మోగుతోంది. భారత ప్రధానిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన 3 పార్టీల కార్యకర్తలు అభిమానులతో బందర్ రోడ్డుకి ఎక్కిరిసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ప్రస్తుతం రోడ్ షో ఎలా సాగుతోంది? బందర్ రోడ్డుపై అత్యంత ఉత్సాహంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతల రోడ్ షో కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఈ రోడ్ షో బెంచ్ సర్కిల్ వద్దకు చేరుకోబోతోంది. నరేంద్ర మోడీ తొలిసారిగా విజయవాడ నగరంలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీని ప్రత్యక్షంగా చూసేందుకు అలాగే చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరుతో కలిసి రోడ్ షో పాల్గొన్న నేపథ్యంలో 3 అగ్రనేతలను దగ్గరుండి చూసేందుకు అలాగే చాలా వరకు యువత సెల్ ఫోన్ లో ఈ దృశ్యాలను చిత్రీకరించి సెల్ఫీలు తీసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అలాగే రోడ్ షోలో ఓపెన్ టాప్ లో వెళ్తున్నటువంటి ఈ 3 అగ్రనేతలు కనిపించేలా ఎవరికి వాళ్ళ యువతరం మాత్రం పెద్ద ఎత్తున ఫోన్లలో దృశ్యాలను వీడియో రూపంలోనూ అలాగే ఫోటోల రూపంలోనూ కూడా తీసుకొని మొత్తం అంతా కనిపిస్తుంది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా కొనసాగాలి, అగ్రరాజ్యంగా నిలబడాలి, అభివృద్ధిలో ముందుండాలి అనేటువంటి ప్లకార్డులను కూడా ఎక్కడిక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్లకార్డులను రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు సాగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉంది అనేటువంటి ప్లకార్డులను కూడా ఎక్కడెక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. నరేంద్ర మోడీకి నామస్మరణతో ఎక్కడెక్కడ నరేంద్ర మోడీ జిందాబాద్ అని నినాదాలు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులను కమలం, అలాగే సైకిల్, గాజు గ్లాస్ గుర్తులకు సంబంధించినటువంటి హోర్డింగ్లను కూడా ఎక్కడైనా ప్లకార్డులను కూడా ప్రదర్శిస్తూ ఈ మొత్తం అభిమానులు, కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతోంది. పీవీపీ మాల్ దగ్గర ప్రారంభమైనటువంటి రోడ్ షో 1.8 కిలోమీటర్ల పొడవున సాగుతోంది. మరి కాసేపట్లో బెంచ్ సర్కిల్ వద్దకు చేరబోతోంది. మోడీ గ్యారంటీ పేరుతో నరేంద్ర మోడీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించినటువంటి ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని, దేశంలో ఎన్నో క్లిష్టమైనటువంటి సమస్యలతో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ నాయకత్వం సమర్థంగా పనిచేసింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి అభిమానులు, కార్యకర్తలు ఎక్కడికెక్కడ సానుకూలమైనటువంటి నినాదాలు చేస్తున్నారు. అలాగే కోలాటాలు ప్రదర్శిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, తెలుగేతర ప్రాంతాల నుంచి విజయవాడలో వచ్చి స్థిరపడినటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకులు వాళ్ళ సంప్రదాయ వస్త్రధారణలతో ఈ ప్రాంతాన్ని చేరొచ్చారు. గుజరాత్ నుంచి గుజరాత్ లో నివాసం ఉండి గుజరాత్ లో జన్మించి ఈ ప్రాంతంలో వివిధ వృత్తుల రీత్యా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా గుజరాత్ సంప్రదాయ వస్త్రధారణతో నరేంద్ర మోడీ తాలూకా రోడ్ షోకి దగ్గరగా వచ్చి వాళ్ళు కనిపించడం, ఆ స్థానిక గుజరాతీలోనే మాట్లాడి నరేంద్ర మోడీకి అభివాదం చేయడంతో నరేంద్ర మోడీ ఎంతో ఉత్సాహంగా వాళ్ళకి ప్రతి అభివాదం చేసి వాళ్ళని మరింత ఉత్సాహపరచడం జరిగింది. రోడ్ షో ప్రారంభం నుంచి నరేంద్ర మోడీ ఈ రోడ్ షోలో పాల్గొన్నటువంటి ప్రజలకు తన 2 చేతులు పైకెత్తి మరీ అభివాదం చేస్తున్నారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి మహాకూటమిని అధికారంలో తీసుకురావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నమస్కారాలు చేస్తూ రోడ్ షో మొత్తం అంతా సాగుతున్నది. మహిళలు ముందుండి నరేంద్ర మోడీ తాలూకా మోడీ గ్యారంటీ పథకాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. రాజధాని ఉద్యమంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అభివృద్ధిని పూర్తిగా నీరుగార్చింది. మళ్ళీ తిరిగి మహాకూటమి అధికారంలోకి వస్తే రాజధాని పునర్వైభవం సంతరించుకుంటుంది అని అభిప్రాయపడుతున్నటువంటి ఆ ప్రాంత మహిళలు, రైతులు, రైతు కూలీలు, అలాగే రాజధాని అమరావతి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోడ్ షోకి తరలిరావడం జరిగింది. ప్రధాని మోదీ చేయూతతో అమరావతి విశ్వనగరంగా ఎదగడం ఖాయం అనేటువంటి అభిప్రాయాన్ని రాజధాని ప్రాంత మహిళలు, రైతులు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆర్థిక చుక్కానిలా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటుందని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. అందుకు నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో రాజధాని అమరావతిపై తాను చేసినటువంటి స్పష్టమైన ప్రకటన 5 ఏళ్ల వైకాపా పాలనలో అమరావతి రాజధాని ప్రాంతం ఏ విధంగా నిర్వీర్యమైంది, అభివృద్ధికి దూరంగా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని నరేంద్ర మోడీ వివరించిన నేపథ్యంలో మళ్లీ రాజధాని అమరావతి పూర్వవైభవం సంతరించుకోవాలంటే రాజధాని ప్రాంత అభివృద్ధిని మళ్లీ చూడాలంటే ఖచ్చితంగా మహాకూటమి అధికారం రావాలి అనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
अपनी लड़ाई खुद लड़ रहा है। तो जाहिर सी है इस डिफरेंस। మోదీ నామస్మరణతో విజయవాడ మారుమోగిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజవాడలో నిర్వహించిన రోడ్ షోలో భారత ప్రధానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రధానిని చూసేందుకు జనం ఎగబడ్డారు. వేలాదిగా తరలివచ్చిన 3 పార్టీల కార్యకర్తలు అభిమానులతో బందర్ రోడ్డు కిటకిటలాడింది. అశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ ఆయన రోడ్ షోలో ముందుకు సాగారు. इन तस्वीरों के साथ इस कार्यक्रम में ప్రధాని మోదీతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఒకే ప్రచార రథంపై రోడ్ షోలో పాల్గొన్నారు. 3 కీలక నేతలను ఒకే ప్రచార రథంపై చూసి అభిమానులు, కార్యకర్తలు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. జయ జయ ధ్వానాలు పలుకుతూ ప్రధాని మోదీకి జేజేలు కొట్టారు. इंजन की वो कॉन्फिडेंस बढ़ता है तब ये మూడు పార్టీల కార్యకర్తలతో బందర్ రోడ్ కిటకిటలాడింది. పార్టీ జెండాల రెపరెపలు, బాణాసంచా వెలుగులు, డప్పుల మోతలతో విజయవాడ నగరం పులకించింది. కీలక కూడళ్లలో ప్రచార రథాన్ని ఆపించి ప్రజలందరికీ నమస్కరిస్తూ మోదీ రోడ్ షో ముందుకు సాగింది. అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రధాని పర్యటనతో కూటమి నేతల్లో నూతనోత్సాహం వచ్చింది. ఎన్నికల్లో గెలుపు తమదేనని 3 పార్టీల శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.